తిరుపతిలో తుడా ఆధ్వర్యంలో లేఅవుట్ అప్రూవల్, భవన నిర్మాణాల అనుమతులు, అమలు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గత పాలకుల హయాంలో తుడాను భ్రష్టు పట్టించారని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి చెప్పారు. తుడా పరిధిలో ప్రతి గ్రామానికి రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. అలాగే లేఅవుట్ ఎవరు అప్రూవల్ ఇవ్వాలి, బిల్డింగ్స్ ఎవరు అప్రూవల్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏంటి చేస్తాము. టుడా అన్ని వింగ్స్ కూడా కలిసి ఈ ప్రోగ్రామ్ వెంటనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. తర్వాత ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దామండి. ప్లీజ్ సెక్రటరీస్ అందరినీ కూడా వాళ్ళ ప్లేస్లో కూర్చునేలాగా చూడండి. అందరికీ నమస్కారం. చేసినటువంటి ఎంపీటీ వాళ్ళకు, పంచాయతీ సెక్రటరీలకి, అదేవిధంగా డిప్యూటీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ దివాకర్ రెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇందులో 1139 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. ఎందుకంటే ఈ అనుమానంతో తీర్చుకోవాలంటే మనం ఇక్కడ పెద్ద మనం కానీ మనకు ఉండేటువంటి అనుమానాలు ఏదైనా ఉండేటువంటి ఇక్కడ నివృత్తి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కారణంతో ఉన్నారు కాబట్టి మనమందరూ మనకు ఉండేటువంటి అనుమానాలతో పూర్తిగా నివృత్తి చేసుకునేసి ఈ కార్యక్రమం విజయం చేయాల్సి మనందరినీ కోరుకుంటున్నాం. I'm not that good in Telugu. Telugu కొంచెం వచ్చు. Still trying to learn Telugu, but అసిస్టెంట్ కలెక్టర్ డిఎల్పిఓ పీపీటీ బై దేకర్ రీజన్ దాని గురించి చిన్న ఐడియా అంతే. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఇంత ఎత్తున్నట్టుగా ఎక్స్టెండెడ్ ఏరియాస్ మొత్తం కలిపి మొట్టమొదటిగా అది కూడా చైర్మన్ ప్రకారంగా ప్లాన్ వేసి ఉంటారు. అది స్కీమ్ ప్లాన్ అంటారు. సో ఆ స్కీమ్ ప్లాన్ ప్రకారంగా చిన్న ఏరియా 847 స్క్వేర్ మనం చూస్తున్నాము. సో ఎన్హెచ్ఎల్ అనేది మనకి చాలా ఫెసిలిటీ ఉంది. మనకి నాయుడుపేట నుంచి ఇటు మదనపల్లి వరకు వన్ స్కీమ్ ప్లాన్ అండి. అప్పట్లో మాన్యువల్గా చేసేవాళ్ళు. సో ఇలా ఉంటుంది, చాలా చిన్న ఏరియా. ఇది 2005లో మాస్టర్ ప్లాన్ జిఎస్ బేస్ పెంచారు, కొన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా కలిపారు. ఇది లైవ్ మాస్టర్ ప్లాన్, శాంక్షన్ మాస్టర్ ప్లాన్. ఇది లీ అసోసియేట్స్ సౌత్ ఇండియా వాళ్ళు తయారు చేశారు. ఇది ఏంటంటే టుడా అండి. ఇది 847 నుంచి ఇప్పుడు మనకి వచ్చింది 8352 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే 3:8 రేషియో, 1:8 రేషియోలో ఎక్స్టెంట్ పెరిగింది. సో మన టుడా అనేది ఇంత ఎత్తున డెవలప్ అయినప్పుడు అంతవరకు రోడ్ నెట్వర్క్ రావాలి అని చెప్పేసి మన విజనరీ సార్ చైర్మన్ గారి కళలు ఉన్నాయి. సో ఆ విధంగా మనం వెళ్ళాలని చెప్పి మేజర్ మాస్టర్ ప్లాన్ ఇస్తే
ఇప్పుడు ప్లానింగ్, అసలు టుడాలో ప్లానింగ్ యాక్టివిటీస్ ఏం చేస్తారు అన్నది మనం చూస్తే ప్రిపరేషన్ ఆఫ్ మాస్టర్ ప్లాన్, పర్స్పెక్టివ్ ప్లాన్ అంటే ఇవి లైవ్లో ఉన్నాయి, రన్నింగ్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏమన్నా టీడీఎస్ పెండింగ్ ఉంటే అవి కూడా డిస్పోజ్ చేస్తాయి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు టుడా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా టుడా రీజియన్లో వచ్చేటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలకు సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీస్ని, ఎంపీడీఓస్ని, డిపిఓస్ని అందరిని ఇన్వైట్ చేసి ఈరోజు పంచాయతీ సెక్రటరీస్ చేయాల్సినటువంటి బాధ్యత ఏముంటుంది, టుడా బాధ్యత ఏముంటుంది, ఒక కామన్ మ్యాన్ టుడా అప్రూవల్కి వచ్చినప్పుడు అతనికి ఇబ్బంది జరగకుండా, ఒక కామన్ మ్యాన్ తిరుపతి టుడా రీజియన్లో సైట్ కొనాలంటే ఒక నమ్మకంగా, ఒక భరోసాగా, ఒక ధైర్యంగా ఉండే విధంగా ఒక టుడా అనే సంస్థ ఒకటి ఉంది అనేసి అని ప్రజలకందరూ తెలిసే విధంగా వాళ్ళు టుడా అప్రూవల్ తీసుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవి, టుడా అప్రూవల్ తీసుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి బ్యాంక్ లోన్స్ బెనిఫిట్స్ ఏవి, టుడా అప్రూవల్ తీసుకుంటే వాళ్ళకి రాబోయే రోజుల్లో ఈ రోజు కాకపోయినా 10 సంవత్సరాలకి 20-30 సంవత్సరాలకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక అప్రూవల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అవన్నిటి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు క్లియర్గా ఫస్ట్ కామన్ మ్యాన్ అప్రూవల్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ టుడాలో సైట్ అప్రూవ్ అయ్యి ఉండాలా. టుడాలో సైట్ అప్రూవల్ అయిన తర్వాత ఆ అప్రూవల్ సైట్లో బిల్డింగ్ కట్టాలంటే 200 స్క్వేర్ మీటర్ వరకు పంచాయతీ సెక్రటరీస్కి హ్యావ్ పవర్ టు గివ్ బిల్డింగ్ అప్రూవల్. 200 స్క్వేర్ మీటర్స్ వరకు ఉంది కాబట్టి వాళ్ళు పంచాయతీ సెక్రటరీ లెవెల్లో తీసుకోవచ్చు. 200 స్క్వేర్ మీటర్స్ దాటి వాళ్ళకి అప్రూవల్స్ కావాలంటే అగైన్ మళ్ళీ వాళ్ళు టుడాకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరికీ బ్రీఫ్ చేసి ఎక్కడ ఇల్లీగల్ వాటిలో ఎంకరేజ్ చేయకుండా, అనాథరైజ్ లేఅవుట్స్ జరగకుండా, అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్కి చోటు ఇవ్వకుండా మ్యాక్సిమం అరికట్టాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు 700 నుంచి 800 మంది పంచాయతీ సెక్రటరీస్ని ఇన్వైట్ చేసి దీన్ని చేయటం. దీనికి మాకు 100% మాకు ఇంకొక టుడాకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే, మామూలుగా ఎవరో ఒకరు మామూలు వీసీగా ఉంటారు, బట్ ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారే టుడాకి వీసీగా ఉండటం కూడా అదొక పెద్ద అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఏమైనా ల్యాండ్ సమస్యలు ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేము మళ్ళీ టుడా నుంచి జాయింట్ కలెక్టర్ రాయాల్సి వచ్చేది గతంలో. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా జాయింట్ కలెక్టర్ గారే టుడా వీసీగా ఉన్నారు కాబట్టి ఆన్ సింగిల్ టేబుల్లో, సింగిల్ విండోలోనే ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేదాని కోసం కూడా మాకు తొందరగా కస్టమర్కి కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి కూడా ఒక మెయిన్ రీజన్గా అయింది. కాబట్టి ఈరోజు జేసీ గారు, మన ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ గారు, టుడా సిబ్బంది, డిపిఓలు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి ఈరోజు సహకరించి ఇంత ఘన విజయం చేయటం కూడా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా టుడా రీజన్లో ఇంతమందితో చేయటం కూడా సంతోషంగా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో టుడా రీజన్ అనేది మాస్టర్ ప్లాన్స్ రోడ్స్ కావచ్చు, వచ్చేటువంటి తిరుపతి అనేది పిలిగ్రిమ్ ప్లేసు, ప్రపంచం మొత్తం కూడా తిరుపతి వైపు చూస్తుంటుంది. ప్రతి పిలిగ్రిమ్ కూడా ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఇంటికి స్టార్ట్ అయ్యి దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి హ్యాపీగా వెళ్ళే విధంగా రోడ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల ఊర్లో కూడా ఉన్నటువంటి వ్యక్తులు కూడా తిరుపతిలో సెటిల్ అయ్యే విధంగా లేఅవుట్స్ రూపుదిప్పాలనేసి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా డెవలప్ చేయాలనేసి, డ్రైనేజ్ కావచ్చు, వాటర్ కనెక్షన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ప్రతి ఒక్క మానవుడికి అవి మినిమం కాబట్టి అవన్నీ కూడా ఎక్కడ ఏ లోపం కూడా లేకుండా వాళ్ళకి అందరికీ తీర్చిదిద్దాలని చెప్పేసి అదేవిధంగా ఈ 9 కాన్స్టిట్యూన్స్ ఉన్నటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పంచాయతీ సెక్రటరీ ద్వారా లోకల్ లీడర్స్కి తీసుకెళ్ళి, లోకల్ లీడర్స్ ద్వారా ఆ కన్సల్ట్ ఎమ్మెల్యేస్ దగ్గర తీసుకెళ్ళి, ఎమ్మెల్యేస్ గారు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారంటే టుడాకి రిప్రజెంటేషన్ ఇచ్చారంటే దాన్ని మేము ఖచ్చితంగా ఇంపార్టెంట్గా తీసుకొని దాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్ని రోడ్స్ కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చేదని కూడా టుడా ముందుంటుంది. అదేవిధంగా టుడాకు రావాల్సినటువంటి ఇన్కమ్ కూడా అనాథరైజ్ లేఅవుట్స్ వల్ల తగ్గిపోతుంది, అనాథరైజ్ వల్ల క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. సో దీనివల్ల క్రైమ్ రేట్ తగ్గుతుంది, కస్టమర్ హ్యాపీగా ఉంటారు, టుడాకి ఇన్కమ్ వస్తుంది, పంచాయతీకి ఇన్కమ్ వస్తుంది, పంచాయతీకి కావాల్సిన డెవలప్మెంట్ వర్క్స్ టుడా చేసేదానికి ముందుకు వస్తుంది. అందుకనేసని అందరూ సహకరించాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా వెరీ గుడ్ ఆఫీసర్స్. మా సపోర్ట్ టుడా నుంచి ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ మాకు ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన దానికి నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ అయింది ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఈరోజు నేను మా వీసీ గారు ధైర్యం చేసి ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. సో దీని తర్వాత నెక్స్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి మండలంలో కూడా వెళ్ళేసి ఆ మండలంకి సంబంధించి సెక్రటరీస్ కావచ్చు, వార్డ్ సెక్రటరీస్ అందరం కూడా పిలిచి కూడా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క మండలానికి వెళ్ళేసి కూడా మీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా రాబోయే రోజుల్లో కూడా చర్య తీసుకుని కూడా మేము సిద్ధంగా ఉంటాం. పంచాయతీ కార్యదర్శులకు బుక్లెట్స్ ఏదైనా కూడా ఇష్యూ చేస్తే మీరు ఆల్రెడీ మొత్తం అన్ని జీవోస్కు మేము బుక్లెట్స్ తయారు చేసేసినాము. ప్రతి కార్యదర్శికి వచ్చే వాళ్ళందరూ కూడా 4000 సంబంధించినటువంటి పాంప్లెట్స్ అన్నీ కూడా బిల్డింగ్ రూల్స్ సపరేట్గా, లేఅవుట్స్ రూల్స్ సపరేట్గా అన్ని కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి
డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క కార్యదర్శికి ఇస్తాము. రాని వాళ్ళకి కూడా ఆల్ ఎంపీడీఓస్కి పోస్టుల ద్వారా కావచ్చు, మెయిల్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి అందరికీ కూడా జీవోస్ ప్రతి ఒక్కటి క్లియర్గా పిన్ టు పిన్ దాంట్లో క్లియర్ రాసేసి మేము పంపించడం జరుగుతుంది. అభివృద్ధి చూస్తే అది ఎవరు ఆప్ చేయలేరు. టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్నాయి, పెద్ద టూరిజం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రతిరోజు తిరుమలకి 1 లక్షల మంది వస్తున్నారు. ఇది ఒక చాలా పెద్ద మ్యాటర్ ఇది. సో ఇది